గోవిందుడి చుట్టూ గోల. ఎన్ని రోజులు ఈ రాజకీయ లీల? దేవుడి లడ్డూపై అగడం లేదు. కల్తీ నెయ్యిపై కయ్యం రోజు రోజుకి ముదురుతూనే ఉంది. తప్పు మీదంటే మీదంటూ అటు కూటమి పార్టీలు ఇటు వైసీపీ పరస్పరం విమర్శల దాడి కొనసాగిస్తున్నాయి. లడ్డూపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబు ప్రజలకి క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తుంటే, మండలిలో శ్రీవారిని వైసీపీ అవమానించిందంటూ ఆలయాల్లో సంప్రోక్షణలు నిర్వహించింది టీడీపీ. ఏపీ రాజకీయాల్లో నెయ్యి కల్తీపై పొలిటికల్ ఫైట్ ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఎవరికి వాళ్ళు ఈ అంశంలో ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తుండటంతో భక్తితో ముడిపడ్డ వివాదం కాస్త రాజకీయ అగ్గిని రగిలిస్తోంది. ఏపీలో 20 నెలలుగా లడ్డూ రాజకీయం నడుస్తోందన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా కూటమి ప్రభుత్వం జగన్పై బురద జల్లడం మానుకోలేదన్నారు. ప్రభుత్వ కనుసన్నల్లో వేసిన ఏకసభ్య కమిషన్ ముమ్మాటికి టీడీపీ కమిషన్ మాత్రమే అవుతుందన్నారు. 18 నెలలుగా 20 మాసాలుగా ఆంధ్రప్రదేశ్లో లడ్డూ రాజకీయం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని, ఆయన వ్యక్తిగత ఇమేజ్ని, పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి దూరం చేయాలని, లేనటువంటి తప్పు జరిగినటువంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏడుకొండలపై టీడీపీ నేతలు ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. హెరిటేజ్, ఇందాపూర్ డైరీ బంధంపై టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. చర్చకి రండి బాబు అంటే మీరు సభలో కొన్ని ఫోటోలు చూపించి ఆ ఫోటోల్ని చూపించి డైవర్ట్ చేసే కార్యక్రమం. మొన్నటి వరకు తిరుపతికి సంబంధించినటువంటి 2 కొండలనే వైఎస్ఆర్ చేశారని చెప్పి ఆయన మీద అపాదులు వేశారు. టీటీడీ లడ్డూ కల్తీపై సీఎం చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. ఇందాపూర్ డైరీపై సిబిఐ దర్యాప్తు కొనసాగించాలన్నారు. అపచారం చేసింది తెలుగుదేశం పార్టీ, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ చెప్తున్నాం, కల్తీ నెయ్యి విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. మొత్తం ప్రపంచ జాతికి, స్వామివారి భక్తులకి, ఆ కలియుగ దేవుడికి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు. వెంకటేశ్వర స్వామి పట్ల శాసనమండలిలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు దారుణమన్నారు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్. ఇది దైవద్రోహమన్నారు. జగన్ కళ్లల్లో ఆనందం చూడడానికి వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు దురదృష్టకరమన్నారు. గతంలో వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నటువంటి, వెంకటేశ్వర స్వామి పట్ల అవహేళనగా వివరించినటువంటి వ్యక్తులకి ఏమైందో మీకు తెలుసు. నేను చెప్పనక్కర్లే. మాడి మసైపోయారు. ఆయన తరువాత కూడా ఇప్పుడు వివరించినటువంటి తీరు మీరు గమనించినట్టయితే స్వామివారి ఆగ్రహం కారణంగా 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. మీరు 11 స్థానాలకి. శాసనమండలిలో వైసీపీ వికృత చేష్టలకు పాల్పడిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. చెప్పులు వేసుకుని స్వామివారి పటం పట్టుకున్నారన్నారు. దేవుడికి, ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను కోరేది ఒకటే, జరిగింది. ఈ యొక్క శాసన మండలిలో మీరు చేసినటువంటి వికృత వికార పనులు ప్రపంచం అంతా కూడా నివేరపోయింది. కనీసం క్షమాపణ చెప్పండి, బహిరంగ క్షమాపణ చెప్పండి. మహిళలు చట్టసభలు అంటే వైసీపీకి గౌరవం లేదని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. భగవంతుణ్ణి చట్టసభల్లోకి లాగడం హేయమని ఆరోపించారు. మనం సేవ చేసుకోవడానికి భగవంతుడి దగ్గర ఉన్నామే కానీ భగవంతునికే అతీతంగా పోయి ఆయన ప్లే కార్డులు తీసుకొని ఆయన్ని రాజకీయాల్లోకి లాగి రోడ్ల మీద, కౌన్సిల్లో ఎక్కడ పడితే అక్కడ ఆయన గురించి ఇలా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. వైసీపీ నేతలకు ఆ దేవుడే సరైన సమాధానం చెబుతారన్నారు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి. జగన్ దేవుడిని కూడా రాజకీయాలకు వాడుతున్నారని విమర్శించారు. కడప వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నేతలు సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. అనేక దేశీయ, ప్రపంచ స్థాయి అవార్డులు వచ్చిన సంస్థ, ఆ సంస్థను కూడా కుట్రలో భాగంగా లాగి దాన్ని కూడా వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరకు దేవుణ్ణి కూడా అసెంబ్లీలో, శాసన మండలి సభలో వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వైసీపీ నాయకుల ప్రవర్తన చాలా దుర్మార్గంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూను కల్తీ చేసి అపవిత్రం చేశారన్నారు. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను కూడా కల్తీ చేశాడు. కల్తీ కాదు, అసలు నెయ్యే వాడకుండా నెయ్యిని సృష్టించారు వాడు. ఇవాళ వాళ్ళు శాసన మండలిలో వచ్చి రకరకాలైనటువంటి ప్రవర్తన చేయటం
చాలా దురదృష్టకరం, చాలా అవమానకరం కూడా. శాసనమండలిలో వైసీపీ తీరు బాధాకరమన్నారు మంత్రి కందుల దుర్గేష్. సభలో స్వామివారి చిత్రపటాలు ప్రదర్శించడమే తప్పు అంటే సభ వాయిదా తర్వాత ఫోటోలను విసిరేయడం దారుణమని తెలిపారు. జగన్ డైరెక్షన్ లోనే వైసీపీ సభ్యులు అలా చేశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయన ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ వేసి సభ్యులు ఏ రకంగా బిహేవ్ చేయాలో స్పష్టంగా ఆయన పొందుపరిచి ఆ రకంగా చేయించారు. అందులో పరాకాష్ట చెప్పులతోనూ బూట్లతోనూ దేవుని చిత్రపటం పట్టుకోవటం. దీని మీద సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన మనం చేయకపోతే భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది. అసెంబ్లీలో శ్రీవారి చిత్రపటాలను అవమానించేలా వ్యవహరించడం సరికాదన్నారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. ఇలాంటి చర్యలు సరికాదన్నారు. ప్రధాన దేవాలయాల్లో ప్రసాద తనిఖీ, క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.